దీనికి ఒక 30 lakhs మన దగ్గర ఫండ్ ఉంది సార్, దాంతో వేస్తున్నాం సార్. టెండర్కి వెళ్ళాను సార్. ఇవన్నీ కూడా అక్కడ చేస్తాయి సార్. దీస్ ఆర్ ద వర్క్స్. ఇవి హార్స్ వీల్స్ పెట్టాను సార్. రెవెన్యూ గెస్ట్ హౌస్ February 1 వచ్చినప్పుడు రెడీ చేస్తున్నాం సార్. రెడీ చేసేసాం, ఇచ్చేసాను సార్. 1 lakh మనకు పర్ మంత్ వస్తుంది సార్. ఇప్పుడు 6 lakhs పర్ మంత్ గవర్నమెంట్కి వస్తుంది సార్ హార్స్ వీల్స్. ఇది వచ్చేసి వాటర్ ఫాల్స్ పెట్టాం సార్. మీరు బెస్ట్ సినీ స్పాట్గా కూడా అవార్డు ఇచ్చారు. ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ చేస్తే బెటర్ యాక్టివిటీస్ అన్ని మనం చేయడం కంటే. అవుట్ సోర్సింగ్ ఉన్నాయి సార్. అన్ని వాళ్ళకి అవుట్ సోర్సింగ్ చేస్తే వాళ్ళు చేస్తే రెంట్ సరిపోతుంది. వాళ్ళు యాక్టివిటీ చేస్తారు సార్. గాలిబండ కూడా వేరే వాళ్ళ చేతులు ఉంటే హ్యాండ్ ఓవర్ చేసుకొని మరి ఇది పెట్టాను సార్. ఇక్కడ విండ్ బాగా వస్తుంది సార్. ప్రజలు కూడా అందుకే వస్తారు. ఇక్కడ చెడు కూడా ఉండే మొత్తం క్లీన్ చేయించడం 3 లక్షలు రాబడుతుంది సార్. జస్ట్ రెంట్ మొత్తం అవుట్ సోర్సింగ్. ఓకే, నమస్కారం. Panchayati secretary sir from Madanapalli, and he is innovated this one sir. He has innovated this one within 1 lakh sir. చాలా తక్కువ ఖర్చులు ఇచ్చాడు. సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిల్ 25,000 అంట సార్. దానికి ఇదంతా కూడా అనంతపురంలో ఆల్టరేషన్ చేసి ఈ సైకిల్ తొక్కడం కష్టం అవుతుంది కాబట్టి దీన్ని పెట్టారు సార్. హౌస్ హోల్డ్స్ పర్ డే వచ్చేసి ట్రై సైకిల్ 70 నుంచి 90 సార్. మనం డీజిల్ ఆటో పెట్టి 400-500, కానీ ఈ మాడిఫైడ్ వెహికల్ విత్ ఇన్ 1 lakhలో కూడా సేమ్ 400+ చేరుకుంటున్నాం సార్. తర్వాత సార్ క్యాపిటల్ కాస్ట్ వచ్చేసి 15,000 ట్రై సైకిల్ సార్. ఎనర్జీ ఎక్కువ, ఎఫిషియన్సీ తక్కువ సార్. డీజిల్ ఆటో ఇస్తే 4.2 lakhs అది పడుతుంది. మోటార్ మాడిఫైడ్ వెహికల్ ఓన్లీ 1 lakh పడుతుంది సార్. అండ్ వచ్చేసి ఫ్యూయల్ వచ్చేసి నీళ్ళు ఇక్కడ 3 liters, ఇది 1.2 లీటర్కి మనకు మస్తుగా సరిపోతుంది సార్. పెట్రోల్ చాలా మైలేజ్ కూడా వస్తుంది. అండ్ యాన్యువల్ ఫ్యూయల్ కాస్ట్ కూడా తగ్గింది సార్. అండ్ 5 year లైఫ్ కాస్ట్లో కూడా ఇంతే ఖర్చు అవుతుంది సార్. మనకు పెట్రోల్ కాకుండా అదే ఎలక్ట్రికల్ అయితే ఒక్క సమస్య సార్. అప్ ఎక్కే దగ్గర ఇబ్బంది వస్తుంది సార్. స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు ఇబ్బంది వస్తుంది. అండ్ ఆ బ్యాటరీ ఇది కూడా విత్ ఇన్ 6 monthsలో 50% ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. అది ఒక్క దాని వల్ల ఆలోచిస్తున్నాం సార్. లేదంటే అది ఫిట్ చేసేవాళ్ళు. ఇంకోటి ఏమంటే మనకు గ్రామ పంచాయతీలో అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఏదైనా ఇవ్వాల్సింటే మైక్ ద్వారా తొందరగా మనము ప్రజల్లోకి ఎక్కువ స్కోప్. పంచాయతీ సెక్రటరీ సార్ ఫ్రమ్ మదనపల్లి, అండ్ he is innovated this one sir. He has innovated this one within 1 lakh sir. చాలా తక్కువ ఖర్చులు ఇచ్చాడు. సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిల్ 25,000 అంట సార్. దానికి ఇదంతా కూడా అనంతపురంలో ఆల్టరేషన్ చేసి ఈ సైకిల్ తొక్కడం కష్టం అవుతుంది కాబట్టి దీన్ని పెట్టారు సార్. హౌస్ హోల్డ్స్ పర్ డే వచ్చేసి ట్రై సైకిల్ 70 నుంచి 90 సార్. మనం డీజిల్ ఆటో పెట్టి 400-500, కానీ ఈ మాడిఫైడ్ వెహికల్ విత్ ఇన్ 1 lakలో కూడా సేమ్ 400+ చేరుకుంటున్నాం సార్. తర్వాత సార్ క్యాపిటల్ కాస్ట్ వచ్చేసి 15,000 ట్రై సైకిల్ సార్. ఎనర్జీ ఎక్కువ, ఎఫిషియన్సీ తక్కువ సార్. డీజిల్ ఆటో ఇస్తే 4.2 lakhs అది పడుతుంది. మోటార్ మాడిఫైడ్ వెహికల్ ఓన్లీ 1 lakh పడుతుంది సార్. అండ్ వచ్చేసి ఫ్యూయల్ వచ్చేసి నీళ్ళు ఇక్కడ 3 liters, ఇది 1.2 లీటర్కి మనకు మస్తుగా సరిపోతుంది సార్. పెట్రోల్ చాలా మైలేజ్ కూడా వస్తుంది. అండ్ యాన్యువల్ ఫ్యూయల్ కాస్ట్ కూడా తగ్గింది సార్. అండ్ 5 year లైఫ్ కాస్ట్లో కూడా ఇంతే ఖర్చు అవుతుంది సార్. మనకు పెట్రోల్ కాకుండా అదే ఎలక్ట్రికల్ అయితే ఒక్క సమస్య సార్. అప్ ఎక్కే దగ్గర ఇబ్బంది వస్తుంది సార్. స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు ఇబ్బంది వస్తుంది. అండ్ ఆ బ్యాటరీ ఇది కూడా విత్ ఇన్ 6 monthsలో 50% ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. అది ఒక్క దాని వల్ల ఆలోచిస్తున్నాం సార్. లేదంటే అది ఫిట్ చేసేవాళ్ళు. ఇంకోటి ఏమంటే మనకు గ్రామ పంచాయతీలో అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఏదైనా ఇవ్వాల్సింటే మైక్ ద్వారా తొందరగా మనము ప్రజల్లోకి ఎక్కువ స్కోప్ ఉంది సార్. మల్టిపుల్ సిస్టమ్ కూడా ఉంది సార్. నలుగురు అంబాసిడర్ల వల్ల ఒక అంబాసిడర్ పని చేయొచ్చు సార్. మల్టిపుల్ ముసలి క్వాలిఫికేషన్ సార్. MBA సార్. MBA. ఓకే, ఎక్కడ పని చేస్తాను? మదనపల్లి సార్. దేంట్లో? గ్రామ పంచాయతీ సార్. కురవంక గ్రామ పంచాయతీ సార్. సెక్రటరీలో పనిచేస్తా. ఓకే, గుడ్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. రా, బాగా చేసావు. ఇన్స్పిరేషన్ సార్. ఇన్నోవేటివ్ కావాలి, బాగా చేసావు. ప్రతి గడప నీకే స్వాగతమంటోంది.
అమరావతి నవనిర్మాణ సాధకుడు, నదుల అనుసంధాల అపర భగీరథుడు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే శ్రామికుడు, ప్రజల పక్షాన నిరంతరం పోరాడే ప్రేమికుడు, యావత్ రాష్ట్రం, యావత్ దేశం, ప్రపంచం నిరంతరం ఎదురు చూసే ఒకే ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి. గట్టిగా చప్పట్లతో మీ అభిమానాన్ని తెలియజేయాలి. ఏమని వర్ణించాలి? 750 కిలోమీటర్లు ఉన్నటువంటి కృష్ణా జలాలను కుప్పం ప్రజల పాదాలు చెంతకు చేర్చినటువంటి అభిర భగీరథుడికి మరొకసారి గట్టిగా చప్పట్లతో అభిమానంగా తెలియజేయాలి. దాదాపు 63,61,380 మందికి ప్రతి నెల 2,750 కోట్ల రూపాయలతో పింఛన్లు అందిస్తున్నటువంటి ఆ సూర్య తేజోమూర్తికి మరొకసారి గట్టిగా చప్పట్లతో మీ అభిమానాన్ని తెలియజేయాలి. ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ స్వాగతం పలుకుతూ కార్యక్రమంలో మొట్టమొదటిగా స్వాగత ఉపన్యాసాన్ని అందించవలసిందిగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీ శ్రీధర్ చామకూరి ఐఏఎస్ గారిని ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులకి, ప్రజాప్రతినిధులకి, ప్రజలకి మరియు మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. విజన్ స్వర్ణాంధ్ర 2047లో భాగంగా మొదటి సూత్రంగా చెప్పినటువంటి పేదరిక నిర్మూలనలో భాగంగా పేదలకు సేవలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేయడానికి మన అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కె బోయినపల్లి గ్రామానికి విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 1990లో ఆర్థిక సంస్కరణల తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి మరియు ఇతరత్ర వినూత్న కార్యక్రమాలకి మీరు నాంది సార్. దానిలో భాగంగా P4 పథకం వినూత్నమైన మరియు దేశానికి మరియు ప్రపంచానికి ఒక ఆదర్శమైన కార్యక్రమాన్ని మీరు ప్రారంభించారు సార్. దాంట్లో భాగంగా మీరు ప్రవచించినటువంటి సమాజంలో ఉన్నతంగా ఉన్నటువంటి 10% వర్గం అనేది మార్గదర్శులుగా, 20% కుటుంబాలు ఆర్థిక పిరమిడ్లో అట్టడిగిన ఉన్న వారిని ఆదుకోవాలని, బంగారు కుటుంబాలుగా దత్తత తీసుకోవాలని మీరు పేర్కొన్నారు సార్. దానికి అనుగుణంగా అన్నమయ్య జిల్లాలో 7,076 మార్గదర్శకులు, 61,669 మంది బంగారు కుటుంబాలని దత్తత తీసుకోవడం జరిగింది సార్. ఈ P4 అనే కాన్సెప్టు ప్రారంభ దశలో ఉన్నప్పుడు మీరు రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి గ్రామానికి వచ్చి అక్కడ 2 కుటుంబాలను దాతల ద్వారా, మార్గదర్శుల ద్వారా హౌసెస్ ని కట్టించాలని మీరు సూచించారు సార్. మరి దానికి అనుగుణంగానే వెంకటరమణ గారు, లోకేష్ గారు అనే 2 మార్గదర్శులు ఒక్కొక్క ఇంటికి 7.5 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చి మరి వారికి ఇల్లు కూడా నిర్మించి పూర్తి చేయడం జరిగింది సార్. వారిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ